దాడులు చేసిన వారిని రక్షణ కల్పిస్తుందే తప్ప మా వర్గాలకు ఎక్కడ కూడా రక్షణ కల్పిస్తలేదు. అంటే మరో కారంచేడు చేద్దామని చూస్తున్నారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును స్వేచ్ఛగా మా ఇష్టానుసారంగా మేము ఉపయోగించుకోకుండా చేయడం కోసం చూస్తున్నారా? ఇదంతటి దారుణం. ఒకసారి ఈ ఎన్నికల కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీజీపీ గారు ఎంతైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి వాడలో ప్రతి పల్లెలో మాకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతే ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాల మహానాడుగా ఎంఆర్పిఎస్గా ఒకటే అడుగుతున్నాం. మేము మాకు రక్షణ కల్పించాలి, లేదా మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసం మా కుడి చేతితో ఒక ఆయుధాన్ని పట్టుకుని, ఒక చేతితో రాజ్యాంగాన్ని పట్టుకుని రాజ్యాంగబద్ధంగా పోరాడవలసిన అవసరం మాకు కల్పిస్తారా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఎలాంటిమైన దాడులు, ఓటు హక్కు వేసినందుకు మా మీద దాడులా? స్వేచ్ఛ ఇచ్చిన అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చి మాకు స్వేచ్ఛను కలిగిస్తే మా సొంతగా మా హృదయానికి నచ్చిన పార్టీకి మీ ఓటు వేయలేని పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన రాష్ట్రంలో మేము బతుకుతున్నాం, ఎంత దారుణమైన పరిపాలనలో ఎన్నికల కమిషన్ పరిపాలిస్తుంది. పోలీసు వ్యవస్థ కుల ప్రాతిపదిక మీద రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీరు ఎన్నికల్లో మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించబోము. ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు కూడా అంబేద్కర్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితో తిరుగుబాటు చేయాల్సిన అవసరం మాకెంతైనా ఉందని చెప్పని మీకు తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నాం. మరో కారంచెడు చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి లేదు. తిరుగుబాటు చేస్తాం, మేము కూడా తిరగబడతాం. మా వర్గాలను కాపాడించుకోవడం కోసం మేమే అంబేద్కర్ సైన్యంగా ఏర్పడి మేము కూడా ఎదురు తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి సంక్షేమ ఫలాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైఎస్ఆర్సీపీకి మేము ఓటేసాం. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ఎన్నికల కమిషనర్కి, డీజీపీ గారికి ఉంది. కాబట్టి రేపు జరగబో కౌంటింగ్ విషయంలో మా మాలపల్లెల మీద, మా మాదిగూడెల మీద, మా మైనార్టీ సోదరుల మీద, మా బలహీన వర్గాల మీద ఎటువంటి దాడులు జరగకుండా మా అందరికీ రక్షణ కల్పించే అవసరం ఎంత ఉందని తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ కుల అహంకారాన్ని ఈ రాష్ట్రంలో ఓడించే శక్తి మాకుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఇలాంటి తిరుగుబాటు దాడుల మీద తిరిగి మేము కూడా దాడులు చేసే పరిస్థితి తేవద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు పోరాటం నేర్పాడే తప్ప అక్రమార్కంగా మేము కూడా దాడులు చేసే విధంగా ఎప్పుడూ చేయలేదు. ఒక ఉద్యమం, ఒక పోరాటం, ఒక తిరుగుబాటు కన్నా ఒక డైలాగ్ చాలా పవర్ఫుల్ అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అదే డైలాగ్ మేము చెప్తున్నాం. మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ఎన్నికల కమిషన్కి ఉంది. మమ్మల్ని కాపాడించిన బాధ్యత ఈ పోలీసు అధికారి అయినటువంటి డీజీపీకి ఉంది. కాబట్టి దళితుల మీద ఏ ఒక్కరి మీద దాడులు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పని హెచ్చరిక చేస్తున్నాం.